నమస్కారం గురువుగారు. మన అందరి ఇళ్లల్లో చూస్తూ ఉంటాం. సహజంగా ఒక పని కోసం డబ్బు మనం దాచిపెట్టడం కానివ్వండి, పోగు చేయడం కానివ్వండి, అలా చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న పనికి ఖర్చు పెట్టే లోపలనే వేరే పని రావడం, అవాంతరంగా వచ్చిన ఆ పని కోసం దాన్ని ఖర్చు పెట్టేయడం ఇలా జరిగిపోతూ ఉంటుంది. ఆ వచ్చే పనులు కూడా ఎలా ఉంటాయంటే, మనం అనుకున్న పనికి ఖర్చు పెట్టకుండా దీనికి ఖర్చు పెట్టవలసినటువంటి ఒక కంపల్సరీ ఒక సిట్యుయేషన్ ఉంటుంది. ఇది కాకుండా కొంతమంది కేసెస్‌లో మనం చూస్తూ ఉంటే చిట్టీలు పాపం వాళ్ళు ఏదో ఒక పని కోసం చిట్టీలు వాళ్ళు ప్రతి నెల కానివ్వండి అలా వేస్తూ ఉంటారు. కానీ ఆ చిట్టి అమౌంట్ వచ్చే లోపలనే అది చిట్టి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయే లోపలనే వాళ్లకు ఈ వచ్చిన పని కోసం దాన్ని అర్ధాంతరంగా మధ్యలోనే ఒక్కోసారి చాలా లాస్‌తో కూడా తీసుకొని ఆ అమౌంట్‌ను కూడా ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైనా వాస్తు లోపం వల్లే ఇటువంటిది కూడా జరుగుతోందా? డబ్బు మనం అనుకున్న పనికి మనం ఖర్చు పెట్టలేకపోవడానికి కూడా వాస్తు సంబంధమైన ఏదైనా కారణం ఉందా? అవునండి. ఇప్పుడు చాలామంది ఒక కంప్లైంట్ ఏంటంటే డబ్బు లేనివాడు ఎలాగో డబ్బు లేదని ఏడుస్తూ ఉంటాడు. కొంతమంది డబ్బులు ఉంటాయి కానీ సేవింగ్ ఉండదు. ఎంతో ట్రై చేస్తుంటారు సేవ్ చేద్దామని, అసలు సేవింగ్ అంటూ ఉండదు. డబ్బు వస్తుంది, రాగానే స్వాహ, అతివృష్టి అనావృష్టి, రాగానే స్వాహ అంతే అయిపోద్ది. కొంతమంది ఇళ్ళలో అసలు డబ్బే రాదు, వాళ్ళ బాధ వేరే. ఇక్కడేమో డబ్బు వస్తుంది, రోజు వస్తుంది కలెక్షన్, కానీ మిగలట్లేదు. ఏదో కొంచెం ప్లానింగ్ చేసుకుంటారు, ఈరోజు సేవ్ చేసి ఫ్యూచర్లో మనం ఏదో కొనుక్కుందాం, ల్యాండ్ కొనుక్కుందాం, ఇంకేదో చేద్దామని ఒక ప్లాన్గా బడ్జెట్గా అలా సేవ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ ఇంత సేవింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఏమవుతుందంటే సడన్గా ఆ ఇంట్లో ఇంకేదో ఒక అవసరం వస్తుంది, హెల్త్ ఇష్యూ వస్తుంది, సంథింగ్ ఏదో ఆ కూడబెట్టిన డబ్బంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టవలసిన అవసరం వస్తుంది. పెట్టాలి, తప్పదు. దీన్ని ఓవర్లుక్ చేసే అవకాశం ఉండదు. ఇంకెవరికో హెల్త్ చెడిపోయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఇంకేదో ఇక్కడ ఖర్చు పెట్టాలి అంటే ఇన్నాళ్ళు మనం సేవ్ చేసుకుందంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఒక పర్టికులర్ పని గురించి పెట్టుకుంది కూడా వేస్ట్ అయిపోతుంది. ఆ దోషం ఏంటో చెప్పే ముందు నేను ప్రాక్టికల్గా అబ్జర్వేషన్ కూడా చెప్తాను. కొంతమంది క్లయింట్స్ నాకు అంటే వాళ్ళ టెస్టిమోనియల్స్ అంటే పర్సనల్గా తీసుకొచ్చి మాట్లాడలేను కాబట్టి ప్రైవసీ అనేది ఉంటుంది కూడా. కొంతమంది నాకు వచ్చి చెప్తుంటారు వాస్తు మార్పులు చేసుకున్నాక, గురుగారు మా ఇంట్లో అసలు ఇప్పుడు టూత్ పేస్ట్ కానీ సబ్బులు సోప్స్ కానీ అసలు ఖర్చు అవ్వట్లేదండి. అంతే వాడుతున్నాం, స్నానం చేస్తున్నాం, బ్రష్ చేసుకుంటున్నాం, కానీ ఎందుకో అనిపిస్తుంది ఇప్పుడు ఖర్చు అవ్వట్లేదు అసలు ఏంటి అని. షేవింగ్ అయినట్టుగా అనిపిస్తుంది, ఆ సబ్బు అలాగే ఉండిపోతుంది. కానీ రోజు అందరం స్నానం చేస్తున్నాం, వాడేదేం తగ్గలేదు. ఇప్పుడు ఇంట్లో మంచి సేవింగ్ కూడా ఉంటుంది, బాగుందండి. ఇప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అని చాలామంది కూడా వచ్చి సంతోషంగా చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే సూక్ష్మంగా చెప్తాను, వన్ బర్డ్ ఆన్సర్. ఆగ్నేయ దోషం. తూర్పు ఆగ్నేయంలో దోషం ఉంటే అనుకోని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి, సడన్ ఎక్స్పెండిచర్స్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇంకొక ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఏదైనా ఒక పని జరిగేటప్పుడు అంతా అయిపోతుంది, ఇంకా ముద్ద కలిపి నోట్లో పెట్టుకునే టైం కల్లా టక్కున స్లిప్ అయిపోద్ది ముద్ద, ఫినిషింగ్ టైంలో పోద్ది. అలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి తూర్పు ఆగ్నేయ దోషం ఉంటాయి. అంటే చాలామంది ఇళ్లలో ఏమంటారంటే మా ఇంట్లో తూర్పు ఆగ్నేయంలో దోషమే లేదండి, మా ఫ్లాట్కి కానీ మా స్థలానికి కానీ తూర్పు ఆగ్నేయం పెరగలేదు, మేము చాలా కేర్ఫుల్గా ఇల్లు కట్టాం. కానీ మీరు ఇప్పుడు వచ్చి చూపించేంత వరకు మాకు నిజంగా తూర్పు ఆగ్నేయం పెరిగిందని మాకు ఇప్పుడు అర్థమైంది. అంటే నేను టెక్నికల్గా అది ఎలా ఉంటుందంటే, ఒక తూర్పు ఫేసింగ్ ఇల్లు అనుకోండి, తూర్పు గోడ అంటే ఆ ఈశాన్యం తూర్పు గోడ ఎలా ఉంటుంది, ఈశాన్యం రూమ్ ఒకటి, దాని పక్కన హాలు, దాని పక్కన కిచెన్ ఆగ్నేయంలో. ఆ తూర్పు రూమ్ ఏదైతే ఉంటుందో డ్రాయింగ్ రూమ్కి పెద్ద పెద్ద డోర్లు పెడతారు, బాగా డబ్బున్న వాళ్ళు, కొంచెం పెద్ద బరువైన ఎత్తైన డోర్లు, టీక్ వుడ్తో బరువుగా ఉంటుంది. దాన్ని మాత్రం 9 inches బ్రిక్ వాల్ కట్టి పెడతారు. మిగతా హాల్లో కిచెన్లో మాత్రం 4 inch వాల్. బయట నుంచి చూస్తే మనకు అంతా ఈక్వల్గా కనబడుతుంది వాల్, లోపలికి వచ్చి చూస్తే ఈశాన్యం తెగిపోతుంది. తూర్పు ఈశాన్యం తెగి తూర్పు ఆగ్నేయం పెరిగిన దోషం ఏర్పడుతుంది ఆ ఇంట్లో. అలాంటి ఇళ్ళల్లో అంతవరకు ఎవరికి అర్థం అవ్వదు అసలు ఆ దోషం ఉందని. ఎంతోమంది వాస్తవాలు చూస్తే కూడా ఎవరు పట్టుకోలేని కేసులు కూడా నేను చాలా చూశాను. అక్కడ తీరా వాళ్ళని పిలిచి ఇది దోషం అంటే అప్పుడు అరే అవునండి దోషమే కదా అని అప్పుడు ఒప్పుకుంటారు.
అలా ఎందుకు కట్టారు అంటే మాకేం తెలుసు అండి, మేస్త్రి కట్టాడు, ఇది బరువైన డోర్ కదా, కొంచెం బరువుగా ఉండాలి, మిగతా హాల్లో కిచెన్లో కొంచెం స్పేస్ కలిసి వస్తుందని అక్కడ 4 ఇంచ్ వాళ్ళు కట్టారు. కాబట్టి అవును, ఇది నిజంగానే తూర్పు ఆగ్నేయం పెరిగి తూర్పు ఈశాన్యం తెగింది. ఇలాంటి ఇళ్ళలో ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్. తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు. డయాగ్నైజ్ చేస్తే అసలు రిజల్ట్ ఏమొస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ అస్తమానం ఏదో ఒక జబ్బుతో బాధపడుతుంటారు. ఏదో ఒకటి అసలు వాళ్ళకి చేత కాదు, సమ్ హెడేక్. దాంతో కొందరు ఇళ్లల్లో ఏమనుకుంటారంటే మాకెవరో చేతబడి చేశారు. అస్తమానం ఎవరికో ఒకరికి ఇంట్లో బాగుండదు. తీరా చూస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు చేపిస్తే అన్నీ బాగున్నాయి, నార్మల్. కానీ మాకు మాత్రం హెల్త్ ఇష్యూస్ తప్పట్లేదు. దీనికి కారణం ఇది, తూర్పు ఈశాన్యం తెగి తూర్పు ఆగ్నేయం పెరగడం. ఊరికే అధిక ఖర్చులే కాకుండా ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి గోడ కట్టేటప్పుడు చుట్టూ మొత్తం ఒకటే థిక్నెస్తో గోడ కట్టాలి. ఊరికే ఈశాన్యంలో డోర్ గురించి పెద్దగా పెట్టేసి ఇలా కట్టుకోకూడదు. కొంతమంది ఉత్తరంలో కూడా కడుతుంటారు. అక్కడ ఉత్తర ఈశాన్యం తెగి ఉత్తర వాయువ్యం పెరిగిపోద్ది. అక్కడ అలాంటి వాళ్ళలో వేరే ప్రాబ్లం, చిన్నగా అప్పుల్లోకి పోతుంటారు. ఉత్తర వాయువ్యం పెరిగితే చిన్నగా కొద్దిగా అప్పుల్లో పెరిగిపోతుంటారు, అప్పుల్లోకి మునుగుతూ ఉంటారు.